అని చెప్పి వస్తుండే. ఇప్పుడు ఎవరైనా వస్తురా ఫ్రీగా? ఆడ జోలు అయిపోక ముందుకే ఇక్కడ బాటిల్ పెట్టాలి పక్కన, ఎసార్నో. అది కూడా వాళ్ళకి ఎటుంటే అటే మాట్లాడతారు, ఇటు అటని లేదు. కానీ ఫస్ట్ టైం ఆ లొల్లి దాకా పోవద్దు మీ ఫ్యామిలీ అని చెప్పి ఒక వ్యక్తి మన కోసం మాట్లాడుతుంది. నిజమా కదా? అర్థమైందా లేదా మీకు? అర్థమైందా లేదా? అర్థమైంది కదా? సో మరి ఎవరు చెప్పాలి మనకి ఈ జోళ్ళని? మిమ్మల్ని ఒకటే మాట్లాడుతున్న 6,000 రూపాయలు మీరు ఖర్చు పెట్టారు. నేను జూమ్లలో ప్రతి ఒక్కరి జూమ్లలో వెళ్ళి చెప్పిన, ఎవరికి ఈ ప్రోగ్రాం నచ్చకపోయినా, నాకు నచ్చలేదని ఎవరైనా అన్నా మీ 6,000కి ఇంకొక 6,000 కలిపి ఇస్తా అని చెప్పి నేను మాట్లాడిన మాట మీద ఉన్నా. ఎవరైనా తీసుకోవడానికి ఉన్నారా? ఎవరైనా? సో ఎందుకు అనంటే 6,000 రూపాయలు ఖర్చు పెడితే ఇక్కడ 6 కోట్ల రూపాయల నాలెడ్జ్ నేర్చుకోగలిగినాం. అవునా? సో ఒక వ్యక్తి, ఇంకొక విషయం చెప్పాలి మీకు. బారిల్ సార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వైరల్ ఫీవర్తో పడుకొని ఉన్నారు. ఫ్యామిలీ మొత్తం బెడ్ రెస్ట్ ఉన్నారు వాళ్ళు. కానీ కేవలం ఈ మీటింగ్ కోసం, అరే ఇన్ని వేల మందిని రమ్మని చెప్పినాం, మేము పోకపోతే అది కరెక్ట్ అవ్వదు అని చెప్పేసి వాళ్ళు 3 రోజుల నుంచి మన కోసం టాబ్లెట్స్, మెడిసిన్ అంతా తీసుకుంటూ కూడా వాళ్ళు ఇక్కడ మన మీటింగ్ కండక్ట్ చేస్తారు. ఎవరికి దొరుకుతుంది ఇట్లాంటి అవకాశం? ఎసార్నో? అవునా కదండి? సో వాళ్ళే మన కోసం వేరే రాష్ట్రం నుంచి మన దగ్గరకు వచ్చి మనల్ని గెలిపేయాలని తయారై, పానం బాగలేకపోయినా 3 రోజులుండి మన కోసం నాలెడ్జ్ ఇస్తుంటే, మనకి 100 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు, 150 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చినాం. మరి ఆ నాలెడ్జ్ తీసుకొని గెలవాలనా గెలవద్దా? గెలవాలి. సప్పుడ చిన్న చెప్తారా? గెలవాలనా గెలవద్దా? నాకు ఎవరైనా సప్పుడ చిన్న చేసిరంటే నాకు పూనకం వస్తుంది, యాపమండలి ఎవరంటారు నిజంగా. ఎందుకంటే మనిషి గెలవాలంటే ఎక్సైటెడ్ ఉండాలి. ఆర్ యూ ఎక్సైటెడ్? ఎక్సైటెడ్. ఇది ఒక్కటి ఉంటే చాలు, ఎక్కడైనా సక్సెస్ అయిపోతాం. ఈ ఎక్సైట్మెంట్ అనేది లేకపోతే, నీ ముఖం మీద ఈ కళ లేకపోతే నువ్వు బిజినెస్లో, ఏ బిజినెస్లో సక్సెస్ కాలేవు. సో ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం. ఇక్కడ ఎవ్వరు రోగగ్రస్తులు ఉండొద్దు ఈడెవరు. సో వచ్చే గోక్రౌండ్ వరకు నేను భగవంతుని ప్రార్థన చేస్తా. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మినిమం క్రౌన్ యూసీడీ అవ్వాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మినిమం 1,00,000 రూపాయల పైన ఇన్కమ్ సంపాదించాలి. మీ సొంత కార్లలో, అది కూడా వెస్టీజ్ నుంచి కొన్న కార్లలో మీరు ఈ గోక్రౌండ్కి రావాలని నేను ఆ భగవంతుడికి ప్రేయర్ చేస్తా. మీరందరూ ఏదైతే తీసుకున్న నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్ని లోపల పెట్టుకోకుండా 10 మందికి పంచాలా. మీ దగ్గర తిరుపతి ప్రసాదం ఉంటే పంచుతారా లేదా? మీకు ముక్కు ముఖం తెలియకపోయినా బాబు ప్రసాదం అంటారు. అవునా కదా? ఎందుకు? ముక్తి కోసం. ఎసార్నో? కానీ ఇదే ఈ నాలెడ్జ్ అనే ప్రసాదాన్ని మీరు పంచుకుంటూ పోతే కొన్ని వందల వేల కుటుంబాలను మనం మార్చిన వాళ్ళం అవుతాం. కొన్ని వందల కుటుంబాలకు మనం ఆదర్శంగా నిలబడతాం. 2019 సంవత్సరం ఆగస్టు 2వ తారీఖు శ్రీనివాస్ వడ్డెమాను వెస్టీజ్ అనే ఆపర్చునిటీ తీసుకున్నా. ఆ రోజు ఒక్కడిని, కానీ ఈరోజు 3,74,000 మంది టీంతో రెడీ ఉన్నాం మనం. అరే నాతో అయింది, మీకు అవుతుందా? ఒక్కటే పని, కళ్ళకు గంటలు కట్టుకొని ముందుకెళ్ళాలా. ఎవరు ఏది చెప్పినా వినొద్దు. 2 సంవత్సరాలు మీకు చెవులు వినబడవు, కళ్ళు కనబడవు. ఎవడైనా నెగిటివ్ చెప్తున్నాడంటే చెవులకే పోదు. ఎసార్నో? ఎందుకు? ఆ నెగిటివ్ లోపలికి పోతే ఏమవుతుంది అంటే తినే అన్నంలో మన్ను పోసుకున్నట్లయితే, ఈరోజు ఈ 3 రోజులు నేర్చుకున్న నాలెడ్జ్ని పూర్తి పాలు చేసినట్లు అవుతుంది. సో అది మనకి అవసరమా? అవసరం లేదు కదా. మీకు అవసరం వచ్చే ఏ విషయాన్నైనా వదలకండి. అవసరం రాని ఏ విషయాలను కూడా చెవులోకి తీసుకోకండి. నా సజెషన్ మీకు అదే. ఈరోజు శ్రీనివాస్ వడ్డెమాన్ వెస్టీజ్ అనే కంపెనీకి రాకంటే ముందు మట్టి పోసిన వాళ్ళే ఉన్నారు, అందరూ ఏలన చేసిన వాళ్ళే ఉన్నారు, నవ్విన వాళ్ళే ఉన్నారు. రే వీడు పెద్ద పెద్ద బెంజ్ కార్లు అన్నాడు, ఇల్లులు అన్నాడు, డబ్బులు అన్నాడు, ఏవేవేవో మాట్లాడినరా, వీడు రోడ్డు మీద తిరుగుతుండు అన్నారు చాలామంది. కానీ ఎవరు ఏది మాట్లాడినా, నవ్వినా, నా పని మాత్రం చేసుకుంటూ పోయినా, ఈరోజు నవ్వినోడు ఎక్కడుండాలో అక్కడే ఉన్నాడు. నవ్వుల పాలైన శ్రీనివాస్ వడ్డెమాన్ మాత్రం డియూసిటీలో ఉన్నాడు, వెస్టీజ్లో. జనాలు నవ్వడం వాళ్ళ పని చేస్తే నేను నా పని చేసిన, కానీ నవ్వేటోడు నవ్వుతూనే ఉన్నాడు. నేను మాత్రం వాళ్ళు ఆ రోజు నవ్వి వదిలేసిరు, నేను ఈ రోజు వరకు కూడా నవ్వుతూనే ఉన్నాం. ఇంతకంటే అదృష్టం ఏం కావాలి? అవునా కదా? ఈ అదృష్టం మీకు పట్టాలా వద్దా? పట్టాలి కదా. సో భగవంతుడికి దండం పెట్టండి, కానీ పని మాత్రం మీరే చేయండి. భగవంతుడు నన్ను కాపాడంటే నెత్తిన కిరీటం, కాళ్ళ గజ్జలు పెట్టుకొని భగవంతుడు రాడు. ఒక వ్యక్తి ద్వారా, ఒక అవకాశం ద్వారా మీ దగ్గర కనబడతాడు. అది గమనించి నమ్మి అతనితో మీరు ముందడుగు వేయగలిగితే
మీ సక్సెస్ అనేది అదే వైపు మీరు తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో కాబట్టి ఇక్కడ నుంచి చాలామంది చెప్తారు, అరే వెస్టీజ్ అంటే 16 లెగ్గులు చేయాలా, 10 లెగ్గులు చేయాలా, 12 లెగ్గులు చేయాలా. మా దగ్గర 2 లెగ్గులు 10,000 కట్టు, ఇద్దరితో కట్టి కడతారా? డేగలుంటాయి బయట డేగలుంటాయి, నమ్మితే అటే పోతారు. నమ్మొద్దు ఇట్లాంటివి. డబ్బులు కట్టే బిజినెస్లలో మోసం ఉంటుంది, డబ్బులు ఉండవు. ఎస్ఆర్నో ఇందాక కార్లో కూర్చొని లెక్కలు చేస్తున్న టికెట్లు ఎన్నని ఒక ఆయన ఫోన్ చేసిండు, ఒక కంపెనీ గురించి చెప్తుండు. నువ్వేం చేయొద్దు సార్, నువ్వు వెస్టీజే చేసుకో, ఒక ఐడి కొడతా 5,000 కట్టంటున్నా ఆయన. దేనికి 5,000 కట్టాలంటే నీ పైసలు వస్తాయండి. అరే పైసలు కట్టకుండా పైసలు వస్తున్నాయి నాకన్నా. మీరు ఎవరు అన్నాడు, సైదులా అన్నాడు. కాదన్న. మీరు ఎవరు సార్ అన్నాడు, శ్రీనివాస్ బట్టేమానన్న. ఫోన్ బంద్ అయిపోయింది. ఎందుకేనంటే వాళ్ళకి వాళ్ళు తెలీదు. ఎవరైనా అమాయకులు దొరికితే వాళ్ళు పట్టుకుపోవాలా, జలో డబ్బులు కట్టియాలా, మాది మీ లెక్కన మీది మా లెక్కన అని జోలు చెప్పాలి. అట్లాంటి జోలులు వినొద్దు, చెవులు ఇవ్వద్దు. సో ఎక్కడైతే మీరు నమ్ముతున్న వెస్టీజ్ ఉన్నదో, సో అది ఒకటే దేర్ హోతా అందరు నయోతా, లేట్ అవుతుంది. కొంతమంది వారంలో సక్సెస్ అవుతారు, కొంతమంది నెలల్లో సక్సెస్ అవుతారు, కొంతమంది సంవత్సరం తర్వాత సక్సెస్ అవుతారు. కానీ సక్సెస్ అవ్వడం పక్కా ఉంటుంది ఇక్కడ. కానీ మీరు దిక్కులు చూసారు అనుకోండి, టైం వేస్ట్ అవుతుంది. ఎస్ఆర్నో దిక్కులు చూస్తే టైం వేస్ట్ అవుతుంది. దిక్కులు చూడొద్దు. మిమ్మల్ని ఎవరైతే ఇక్కడ ఇన్వైట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర కూర్చోండి, 1కి 10 సార్లు మీకు అర్థం కాని విషయాన్ని చర్చించండి, నేర్చుకోండి. ఈరోజు కాకపోయినా రేపైనా మీకు అది అర్థమవుతుంది. సో దాన్ని ముందుకు నడుచుకుంటూ పోతే ఏదో ఒక రోజు మనం సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. శ్రీనివాస్ బట్టే మనం ఒకటే రోజులో సక్సెస్ అవ్వలే. 5 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం ఉన్నది ఇక్కడ. ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో అవమానాలు ఉన్నాయి, ఎన్నో అవరోధాలు ఉన్నాయి. ఇవన్నీ దాటుకొని వచ్చినాం కాబట్టి ఈరోజు మీ ముందు నిల్చొని మాట్లాడగలుగుతున్నాం. సో మాకు జరగనివి మీకు జరగవు, మాకు జరిగేవే మీకు జరుగుతాయి. సో కాబట్టి ఎవరు ఇంత పరిశాన్ కావాల్సిన పని లేదు. ఏది ఉన్నా రేపటి రోజు ముందు మన జీవితం ఉన్నది బ్రహ్మాండంగా. ఇది మీరు నమ్మండి, ముందుకు అడుగేయండి. సో మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అది వెస్టీజ్లో అని మీ అందరికీ నేను చెప్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు హిందీ చాలా వస్తుంది కాబట్టి మాట్లాడ. నవీన్ కుమం. సో 21 years యంగ్ బాయ్. వీళ్ళ నాన్న నా ఫ్రెండ్. సో ఆయనకు నేను ప్లాన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆయన ఒకటే చెప్పిండు, నేను చాలా పరిశాన్లు ఉన్నా, నేను రాలేను నీ ఎమ్మటి, కానీ నా కొడుకుని నీ ఎమ్మటి తీసుకోపో అని చెప్పి పట్టించిండు. ఈరోజు ఈ అబ్బాయిని తీసుకొని వచ్చిన. ఇది వెస్టీజ్లో నవీన్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ఉన్నారు. సో 1,00,000 ఇన్కమ్ సంపాదిస్తున్నారు. కియా సోనెట్ గాడి పర్చేజ్ చేసిండు. సో ఒకసారి మనోడు ఏం మాట్లాడుతున్నాడు విందామా? సార్ హిందీలో చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అందరికీ. గుడ్ మార్నింగ్. సో నేను స్టూడెంట్గా స్టార్ట్ అయినా. స్టూడెంట్గా చాలా మంది ఉండి ఉంటారు, చాలా మందికి క్లారిటీ ఉండదు ఫస్ట్ దీని గురించి. నేను ఈ బిజినెస్లోకి ఎంటర్ అయినప్పుడు ఉడకంగా నాకు కూడా దీని గురించి క్లారిటీ లేకుండా అసలు డైరెక్ట్ సెల్లింగ్ అంటేనే కొంచెం విరక్తి, ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మా సారు ఇంకో మా నాన్న వీళ్ళందరూ కలిసి ఎక్స్ మార్కెట్లో పనిచేసి ఇబ్బందులు పడిపోయారు, అప్పులు అయిపోయారు. సో నాకు ఒక నెగిటివ్ మార్క్ ఉండే. కానీ ఈరోజు వెస్టీజ్ అండ్ వినింగ్ ద్వారా చాలా చాలా గొప్ప అవకాశం అండి. ఎందుకంటే ఒకసారి చూడండి, ఇప్పుడు నేను వచ్చింది 22 years వచ్చిన ఇందులోకి, ఇప్పుడు 24 పడ్డాయి. సార్ 21 అనుకుంటున్నాను, ఇంకా నన్ను సో 21 అనుకోండి, ఎందుకంటే నేను జూనియర్ కూడా వచ్చిన చిన్నగా పడతా. బట్ ఏంటంటే ఒకసారి ఆలోచన చేయండి, మా లైఫ్ స్టైల్ చూసుకుంటే ఈ సార్ మా దగ్గరకు వచ్చినప్పుడు మేము ఆల్మోస్ట్ 45 lakhs అప్పులో ఉండిపోయినాం. వ్యవసాయం చేసుకుంటే 45 lakhs అప్పులో ఉండిపోయినాం. సార్ నాకు ఒకటే చెప్పిండు, నేను 45 నుంచి 45 లక్షల అప్పులో ఉండి ఈరోజు సక్సెస్ అవుతున్నా, అప్పులన్నీ క్లియర్ చేస్తున్నా. నువ్వు చేస్తే నీతో ఉడక అవుతుంది, నువ్వు వాని మాట వీని మాట వినకు, నా మాట వినని చెప్పేసి నిర్ణయం తీసుకోని చెప్పిండు. ఆ రోజు సంది సార్ ఏం చెప్తా చేసుకుంటూ వచ్చినా ఈ రోజు ప్రజెంట్ 20 lakhs అప్పు అయిపోయింది, ఇంకొక 25 ఉంది. హ్యాపీ లైఫ్ ని చేస్తున్నాం. 14-5 lakhs కారు, లగ్జరీస్ లైఫ్. అసలు జీవితంలో 24 సంవత్సరంలో బయట ఏనన్నా చూడరు. బయట ఏడిపోయినా 24 సంవత్సరాల పిల్లోడు బయటకు పోయి 1,50,000 నుంచి 2 లక్షల ఆదాయం తీసుకున్న వ్యక్తి ఉన్నాడా? అది కూడా ఏ బాసు, ఏ టెన్షన్, ఏ ఇబ్బంది, ఏ ప్రెషర్, ఏ మెంటల్ టార్చర్ లేకుండా ఉందా? ఏడలేదు. హ్యాపీగా బిజినెస్ చేసుకుంటున్నా, 4 రాష్ట్రాల బిజినెస్ చేస్తున్నా. ఈరోజు నేను స్టార్ట్ అయింది కల్వకుర్తి తప్ప నాకు ఇంకొక ప్రపంచం ఏం తెలియదు.
కలవకుర్తిలో ఉడక మా ఫ్యామిలీ తప్ప ఇంకొకరు తెలియదు నాకు. పుట్టింది కలవకుర్తి కానీ మొత్తం పెరిగింది హైదరాబాద్లో దోస్తాను ఎట్లుంటుంది అంటే ఇక సాయంత్రం అయితే పోదాం రా అంటే తప్పించి ఇక ఏమైనా పని చేద్దామంటే అసలు ముచ్చటే ఉండదు. అట్లాంటి ప్రపంచంలో నుంచి ఈ బిజినెస్లోకి వచ్చినాక నా లైఫే చేంజ్ అయిపోయింది. ఈరోజు 99% స్ట్రేంజర్స్ తోటి బిజినెస్ చేస్తున్నాను. డిసైడ్ అయితే ఏనన్నా చేయొచ్చు. నాకు కర్ణాటక రాదు, కన్నడ రాదు, కానీ బెంగళూరులో టీం అవుతుంది. మహారాష్ట్ర రాదు, మరాఠీ రాదు, కానీ పూణేలో టీం అవుతుంది. సో కాన్ఫిడెన్స్ ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసైడ్ కావాలి. మనతోటి అవుతుంది అని డిసైడ్ అయ్యి మన మీద మనకు నమ్మకం ఉంటే ఏదైనా సాధించవచ్చు. అంతా నాకు ఈ మాటలు అంటే ఎక్కడికైనా పోతే నువ్వు జూనియర్ పడ్డమా అంటున్నారు సార్ వల్లనే ఈరోజు ఇంత హోదా అని, ఇంత ప్రజెన్స్ కానీ, ఇంత ఆప్యాయతలు కానీ పొందుతున్నా అంటే కేవలం నా అప్లయన్స్ వల్లనే. మా నాన్న సారు. సో నాకు బ్రదర్ లేడు, కానీ ఒక సొంత అన్నలాగా చూసుకుంటున్నా. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా బయట వ్యక్తులు సొంత వాళ్ళు ఉడకం పట్టించుకోవట్లేదు. కానీ ఈరోజు ఏ సంబంధం లేకుండా, ఏ రక్త సంబంధం లేకున్నా సరే అంతకు మించిన సంబంధం పెట్టుకొని మరి మమ్మల్ని ముందుకు తీసుకుపోతున్నాడు. ఒకసారి ఆలోచన చేయండి, ఇటువంటి వ్యక్తులతో మనం ఉంటే మనం ఎందుకు సక్సెస్ కాలేము? మన దోస్తులు చుట్టాలు ఏమన్నా తిరిగితే మొత్తం సున్నాలే పెట్టుకుంటాం. వీళ్ళతో తిరిగితే డెఫినెట్గా బెంచ్ కార్లో తిరుగుతామని డిసైడ్ అయినా. సార్ బెంచ్ కార్ బుక్ చేసిండు. సో చూస్తుంటేనే ఒకటి వస్తూనే ఉన్నాయి లైఫ్లో. ఎన్నో అచీవ్మెంట్స్ వస్తున్నాయి. మనం ఎందుకు చేయలేము, మనతో ఎందుకు కదా అని ఒక నిర్ణయం తీసుకోండి ఒకసారి. మీరు ఎంత పెద్ద డ్రీమ్ పెట్టుకుంటే అంత చిన్న ప్రాబ్లమ్స్ అయితే ప్రాబ్లమ్స్ అన్ని చిన్న అయిపోతాయి. డ్రీమ్ లేకపోతే మనం ఏం చేయలేము. నన్ను నడిపించింది నన్ను ఉంది అంటే డెఫినెట్గా నా డ్రీమ్ ఏంటంటే ఫస్ట్ ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ కావాలి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ పోవాలని ఒక డ్రీమ్ పెట్టుకున్నా. అన్నీ రికవర్ చేస్తున్నా. సో నేను ఎప్పుడు నమ్మేది ఒకటే, ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేస్తే సక్సెస్ ఆటోమేటిక్గా మన దగ్గర వస్తుంది. ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయలేకపోతే డెఫినెట్గా సక్సెస్ రాదు. ఫెయిల్యూర్లో ఎంతో నేర్చుకునేది ఉంటుంది. జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది ఫెయిల్యూర్ అనేది. సో అవన్నీ నేర్చుకుంటేనే మనం సక్సెస్ రీచ్ అవ్వగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్ నా కోసం ఇంత టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. సాయిరెడ్డి సార్ గురించి మీకు తెలిసిందే. సాయిరెడ్డి సార్ కూడా మాకు పరిచయం అయింది ఏంటంటే ఈయన చుట్టం కాడు, దోస్తు కూడా కాడు. కానీ మేము వేరే వ్యక్తుల్ని కలుస్తూ వెళ్ళినప్పుడు మాకు పూలు అమ్ముకుంటున్నప్పుడు పరిచయమైన వ్యక్తి. కానీ ఈరోజు యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అంటే ఇక్కడ మమ్మల్ని నమ్మిండు, మమ్మల్ని పట్టుకొని చేసిండు కాదు. ఈ మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఒక మండుతున్న అగ్నిగోళంలో పచ్చి మొద్దు పడేసిన తగలబడిపోతుంది. ఎసార్నో మనం కూడా అంతే. మొద్దే తగలబడినప్పుడు మనం ఎట్లా మారం, అవునా కదా? సో సారెడ్డి ప్లీజ్. గుడ్ మార్నింగ్. ఆర్ యు ఎక్సైటెడ్? ఎస్ లీడర్స్, అందరికీ తెలుసా అండి, ఈరోజు మనం 3 రోజుల నుంచి సెషన్ నేర్చుకుంటున్నాం ఆల్రెడీ. నాకు ఒకటే అర్థమైంది, ఇక్కడ మేము కూడా ఇక యూసిడి లెవెల్ ఉన్నా ఇంకా నేర్చుకోవాలి. ఎస్ సార్, ఇక్కడ సార్ వాళ్ళు ఒకటే చెప్పిండ్రు. నాకు టాపిక్స్ కొన్ని అర్థమైంది ఏంటంటే శ్రద్ధ టాపిక్ అందరు విన్నారు ఆల్రెడీ నిన్న కూడా ఎస్పీ గారు సార్ ఒక పెద్ద సెషన్ తీసుకున్నాను. నేనేమంటే మన లైఫ్లో చాలామంది ఇక్కడ తల్లిదండ్రులు ఉండొచ్చు, లేకపోవచ్చు, కొంతమందికి బ్రదర్స్ ఉండొచ్చు, కొంతమంది సిస్టర్ ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ ఎస్పీ గారు సార్ ఒక మాట చెప్పిండు, మీ అందరికీ ఒక తండ్రి లాంటివన్నీ నేను ఉన్నా. చెప్పినా లేదా? చాలామంది బయట బాధపడతారు, తండ్రి లేని వాళ్ళు ఉన్నారు, అన్నదమ్ములు లేని వాళ్ళు ఉన్నారు లేదా? కానీ వాళ్ళకి హోప్ ఇవ్వండి, మేమున్నా మిమ్మల్ని సక్సెస్ చేయడానికి. ఒక యాజ్ అ బ్రదర్గా నేనున్నా అని చెప్పి ఒక ఫ్యామిలీకి వాళ్ళకి సపోర్ట్ చేయండి. అంటే వాళ్ళకి చాలామందికి నమ్మకం లేకుండా, వాళ్ళకి నమ్మకం లేనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి నేను చేయని ఒక అపోలో ఉంటారు వాళ్ళు. మరి నేను చెప్తానంటే ప్రతి ఒక్కరు కూడా నేనున్నాను ఒక ధైర్యాన్ని ఇవ్వండి. ఈ బిజినెస్ అనేది ఒక ఫ్యామిలీతో కూడుకున్నది బిజినెస్, ఒక రిలేషన్షిప్తో కూడుకున్న బిజినెస్. సార్ ఏమంటాం అంటే లైఫ్లో మీకు చాలా జరిగినాయి. మా లైఫ్లో కూడా మా స్టోరీ చాలామంది ఉన్నారు. డబ్బులు ఉండి లైఫ్ ఉన్న ఎన్నో ఇబ్బంది పడుతూ ఈరోజు మీటింగ్లోకి వచ్చినాం. మీ లైఫ్లో ఏ ప్రాబ్లం ఉన్నా ఎస్పీ గారు సార్ ఏం చెప్పిండు, ఏదైనా ప్రాబ్లం అవచ్చు కానీ చెప్పిండు కదా, ఆ ప్రాబ్లం అయి జరిగిపోయింది, అది దాని గురించి ఆలోచించొద్దు. ఈ 3 రోజులు నేర్చుకున్న సెషన్ ఉంది కదండి, దీని గురించి వెళ్ళి వాళ్ళకి జనాలకి ఎక్స్ప్లెయిన్ చేసి ప్లాన్ మీద ఫోకస్ చేయండి. ఎక్కువ జనాలు చెప్తూ ఉంటారు, పైన నిందలేసే వాళ్ళు చాలామంది ఉంటారు, ఇట్లాంటి మస్తు చూసినా మస్తు చేసినామని చెప్పి. మాకు కూడా చాలామంది చెప్పారు. ఫస్ట్ గోగ్రౌండ్లో మేము చూసినప్పుడు నేను శ్రీనివాస్ సార్ కానీ మనకు అన్యా సార్ కానీ లాస్ట్లో మేము బ్రాంచ్ ఉన్నప్పుడు సార్ సిల్వర్ గోల్డ్లో ఉన్నాడు, మేము మాకు లాస్ట్లో కూర్చున్నాం జేసీఆర్ పంచనాలు అనుకుంటా. ఇదే హైదరాబాద్లో మాకేం అర్థం కాలే, కానీ ఆ రోజు మేము డిసైడ్ అయినాం ఒకటే, మాకు ఏది అర్థమైనా అర్థం అవ్వకపోయినా అప్లై చేసి గట్టిగా పడుతున్నాం. వాళ్ళు ఏది చెప్పినా మంచిగా గట్టిగా పడుకుని మేము పనిచేసినాం. ఆ రోజు డిసైడ్ అయినా నెక్స్ట్ గోకురం కల్లా నేను క్రౌన్గా ఉన్నాడా ప్యానల్లో నేను కూర్చొని కొంతమంది ఇలా చూసినాడు క్రౌన్ కానీ సంజీవ్ గారిని చూసారు. ఒకటి ఏమంటాం అంటే మీకు మీరు డిసైడ్ అవ్వండి. ఇక్కడ ఎవరు మార్చారు, శ్రీనివాస్ సార్ నన్ను మార్చలే, నాకు అవకాశం చూపించండు, నాకు నేను డిసైడ్ అయ్యి పనిచేసిన. ఇక్కడ కూడా ఏమంటాం అంటే మీకు మీరు డిసైడ్ అవ్వండి. మిమ్మల్ని ఎవరు మార్చారు, ఏ వ్యక్తిని ఎవరు మార్చారు. ఎస్పీ గారు సార్ కావచ్చు, మన గౌతమ్ బాల్ సార్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరిని మార్చలేరు. మీ సెల్ఫ్ టాక్ అంటే మీకు మీరు మారండి. ఏ అప్లైన్ మిమ్మల్ని మార్చారు, మీకు మీరు మారి ప్లాన్ చేసి బయటికి వెళ్ళినప్పుడు సక్సెస్ అవుతాం. నాకు ప్రాబ్లం ఉంది, నాకు అప్పు ఉంది, నాకు ఎవరు లేరు, అప్లైన్ సపోర్ట్ లేదు, డౌన్ లైన్ సపోర్ట్ లేదు కూర్చొని అనుకోండి,
ఎప్పటికీ సక్సెస్ గారు మీరు మీ అంతకు మీరు డిసైడ్ అవ్వండి. ఇట్లాంటి ఈవెంట్స్ ఉంటాయి కదండి, ఆల్రెడీ మీకు తెలుసు ఎఫ్ఆర్యూ మళ్ళీ ఆల్రెడీ డేట్ ఫిక్స్ అయింది. చాలామంది అన్ని ఇంటర్వ్యూగా చూస్తారు, మళ్ళీ కూడా కొంతమంది లీడర్సే రారు, కొంతమంది లీడర్సే మళ్ళీ రీజన్ చెప్తారు. ఇక్కడ రీజన్ చెప్పొద్దు. ఏ రోజు కూడా నాకు మా అబ్బాయి హాస్పిటల్ ఉండే క్రిటికల్ పొజిషన్ ఉండే కొంతమంది స్టోరీ చూసారు. హాస్పిటల్లో ఉన్న డబ్బులు లేకున్నా ఎలాంటి సిచ్యువేషన్లో నేను మీటింగ్ మిస్ కాలే. మేము విత్ ఇద్దరం ఫ్యామిలీ కూడా, నేను అశ్విన్ మేడం ఇద్దరం ఎప్పుడు కూడా మేము సింగిల్ రాలే. చిన్న పిల్లలతో మా కూడా పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ మేము వచ్చి 5-6 డేస్ అవుతుంది, పిల్లలు వదిలిపెట్టి వచ్చినాం. చాలామంది రీజన్ చెప్తారు. ఇప్పుడు ఒకవేళ మేము మీటింగ్ రాకపోతే మీకు ఏమనిపిస్తుంది? సైడ్ సరే రాలేదు అనిపిస్తా లేదా? నేనేమంటే మీకు మీరు ఏ రీజన్ చెప్పకుండా ఎప్పుడైతే మీరు అడుగు ముంగడికేస్తారో మీకు అనేది ఫెయిల్యూర్ లేదు. అట్లా మిమ్మల్ని మీరు నమ్మండి, పని చేయండి. మేమున్నా మీకు సక్సెస్ చేయడానికే. ఒకటే చెప్తున్నా, మిమ్మల్ని మీరు ఓప్ అంటే ప్రతి ఒక్కరు మిమ్మల్ని నమ్మి వస్తారా అండి, వాళ్ళకి ఒక భరోసా ఇవ్వండి. నేనున్నా మిమ్మల్ని గెలిపిస్తా, ఢేర్ అవుతా, అందరు రేవుతా చెప్తారా అండి. ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అవుతాం. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. చలో రేపటి నుంచి మనం వర్క్లోకి కన్వర్ట్ అవుదాం. సో రీజన్స్ వద్దు, అప్లైన్ రాలేదు, డౌన్లైన్ రాలేదు, రీజన్స్ వద్దు. పని చేద్దాం, సక్సెస్ అవుదాం. నెక్స్ట్ గోక్రౌన్లో మీరు స్టేజ్ పైన ఉండాలి, మేము క్లాప్స్ ఇవ్వాలి మీకోసం. సో అదే ఆ డ్రీమ్ ఎంతమంది ఫుల్ఫిల్ చేస్తారో నెక్స్ట్ ఇయర్ చూస్తాం. చేస్తారు కదా మేడం, వెరీ గ్రేట్. సో నెక్స్ట్ ఎఫ్ఆర్యూ ఇప్పుడు 6,000 రూపీస్ మీకు గోక్రౌన్ టికెట్ ఉన్నది, కానీ ఎఫ్ఆర్యూకి 6,000 ఉండదు, అందులో సగమే ఉంటుంది. 3,500 ఉంటుంది. ఎందుకంటే అది రికగ్నిషన్ పార్ట్. ఒక వ్యక్తి అరే నాకు ఇది కావాలని రికగ్నిషన్ తీసుకునే పార్ట్, ఏమంటారు డ్రీమ్స్ తీసుకునేది. గోక్రౌన్ అనేది నాలెడ్జ్ తీసుకునేది. సో నాలెడ్జ్ అనేది ఎందుకు ఇక్కడ టికెట్ కాస్ట్ ఎక్కువ ఉంటుందంటే లిమిటెడ్ పీపుల్ ఓన్లీ. ఇది యాక్చువల్గా 3,000 పీపుల్కే ఇది అలౌడ్, కానీ వచ్చింది 5,000 పీపుల్. వాళ్ళు ఫుడ్ పెట్టడానికి కూడా ఇబ్బంది పడినారు లాస్ట్కి. సో ఎందుకంటే వాళ్ళ కెపాసిటీ అంతే, కానీ ఎక్కువ పెరిగినప్పుడు ఇబ్బంది అయిపోయింది ఫస్ట్ డే అంతా. సో నెక్స్ట్ ఏదైతే ఉందో సుమారుగా ఒక 12 నుంచి 15,000 మంది 20,000 మందితో జరుగుతుంది. అప్పుడు కొత్త పాత తేడాలే. గోక్రౌన్ అనేది సిల్వర్ ఎండప్, బ్రాంజ్ ఎండప్. మన వాళ్ళు ఏం చేశారు, ఆయన కొత్త వాళ్ళు పట్టుకొస్తారు, అది ఎక్కువ ఇబ్బంది అయిపోతుంది. సో రికగ్నిషన్ పార్ట్ కాబట్టి నెక్స్ట్ అలాంటివి జరగదు. ఫిబ్రవరి 7, 8, 9 2025లో మనం ఫ్యామిలీ రీయూనియన్ ఉంటుంది. సో అందులో మీరు ఒక కొత్త పిన్నితో స్టేజ్ పైన ఉండొచ్చు. ఉంటారా మరి? ఉంటారా ఉండరా? ఉంటారా? ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మినిమం క్రౌన్ ఉండాలి. మినిమం క్రౌన్ ఉంటే మీకు రికగ్నిషన్ అలౌడ్. సో ఎంతమంది ఇక్కడ క్రౌన్ అవుదాం అనుకుంటున్నారు? క్రౌన్ అనేది చాలా ఈజీ ఉంది. సో ఇది అయిపోయిన తర్వాత మీ పర్సనల్ జూమ్లు ఉన్నాయి కదా, ఆ జూమ్లలో వచ్చి హౌ టు గో క్రౌన్, అది దానిపైన మనం మళ్ళీ ప్లాన్ చేద్దాం. సో మిమ్మల్ని మళ్ళీ జూమ్లో కలుస్తా. సో సెలవు, నమస్కారం, థ్యాంక్ యూ వెరీ మచ్.